ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీకు అందరికీ నా వందనాలు. యేసు ప్రభు నామంలో మీకు వాక్యం ప్రకటించడానికి ఈ వీడియో తీయటానికి కలిగిన అంశం ఏంటంటే ప్రభు బల్లారాధన. ప్రభు బల్లారాధనలో ఎలా పాల్గొంటున్నారు? గతంలో మనం యేసు ప్రభు ఎరగకముందు మనం విగ్రహారాధనలో ఉన్నాం, ఆచారాల మధ్యన ఉన్నాం. కాబట్టి అప్పుడు మనకెవరు ఇలాంటివి చెప్పలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన అప్పగించకపోయే ముందు రోజు ఆయన ఒక సంస్కారం చేశాడు. దాన్ని ఏమంటారు? మనం బల్లారాధన. ఈ బల్లారాధన ప్రతి సంఘంలో జరుగుతుంది. అయితే కొంతమంది దీన్ని ఆచారంగా, కొంతమంది ఆనవాయితీగా, అంటే ఎప్పుడు జరిగేది కదా, ఇది కొత్త ఏముంది అంటూ 20-30 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారో నేను 2 మాటల్లో మీకు వివరిస్తాను. అయితే మాకు చెప్పింది యేసన్న గారు ఏం చెప్పారంటే, మీరు శుద్ధీకరించబడకుండా మంచి మనస్సాక్షితో మీరు ప్రభు భోజనం పాల్గొనకపోతే మీరు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమే అన్నాడు. హోసన్న మందిరంలో ఎదిగిన నేను నేర్చుకున్నది ఏమిటంటే, అది మీకు చెప్పాలని వచ్చాను. అయితే గడిచిన సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన కృపారేఖల చాటున మనల్ని భద్రపరిచి కంటికి కనిపాపు వల్ల కాపాడాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏదోలే ఒక వాగ్దానం తీసుకున్న రోజు ఆ వాగ్దానం చదువుకొని ఇది నా జీవితంలో నెరవేర్చబడితే బాగుండు అనుకొని ఆ 2 రోజులు దాన్ని చూసి సంతోషపడి తర్వాత యథాప్రకారం బైబిల్లో పెట్టేసి జిప్పులు వేసేసి పైన పెట్టేసుకుంటే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. ఎలా నెరవేర్చబడుతుంది అంటే, పరిశుద్ధత జీవితం కావాలి. పరిశుద్ధ జీవితం నెరవేర్చటానికి ముందు కోరుకునేది యేసు ప్రభు ఏంటంటే పరిశుద్ధ జీవితము, మునుపటి ప్రవర్తన, మునుపటి స్థితి మారాలి. అప్పుడు ఆ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ముందు మనం ఉండి ప్రభుని అడగాలి. మనం ఏమి చేయకుండానే మనం ఎలా పడితే అలా వెళ్ళి ప్రభు శరీరము రక్తము సేవించకూడదు. అలా సేవించిన వాళ్ళు ఏమయ్యారంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పాతవి గతించును, నూతన పరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. పాతవి గతించిపోవాలి. పోయిన సంవత్సరం చేసినవి మళ్ళీ సంవత్సరంలో జరగకూడదు. మన జీవితంలో మళ్ళీ నూతన పరచబడి నూతన సృష్టిగా మనం మార్చబడాలన్నది వాక్యం చెప్పే సందేశం. ప్రభు ఏం చెప్తున్నాడు ఈ ఒక్క మాట. ఈయన రాసింది ఎవరంటే, పరిశుద్ధుడైన పౌలు గారు ఏం చెప్పారంటే, కొత్త నిబంధన, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా. 1 కొరింథీ 11వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాను నేను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనములను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోవదుము. హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏంటంటే, నేను చిన్న 2 మాటలతో ముగించేస్తాను. ఈ మాటకి అర్థము, మీరు భక్తి చేస్తున్నారు, యేసు రక్షకుడని, సొంత రక్షకుడని,
ఆయనే దేవుడని మీ పెదవులతో మీ మనసుతో అంగీకరించారు. మరి అన్నీ చేసిన మనము మంచి మనస్సాక్షి కలిగి ఆయన శరీరము ఆయన రక్తం సేవించటం లేదని చెప్తున్నాడు పౌలు గారు. కొంతమంది అలాంటి వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. అక్కడ పరిశుద్ధులు కూర్చున్న దగ్గరకు వచ్చి రొట్టి ఆ శరీరం తీసుకొని మామూలు రొట్టిలాగా మామూలు ద్రాక్షారసంలాగా తాగుతున్నారట. వాళ్ళకి ఈ మాటలు ప్రకటించాడు ఆయన సంఘానికి, కొరింథీ సంఘానికి. ఇప్పుడు ఆ మాటలు మనం కూడా తీసుకోవాలి. వాళ్ళకి చెప్పిన మాట మనం కూడా తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అటువంటి కోవలోకి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఎటుపడితే అటు వచ్చి ప్రభు భోజనం పాల్గొంటున్నామా? అలా పాల్గొనకూడదు. నువ్వు నెలంతా చేసినవి చిన్నవి కానీ పెద్దవి కానీ కొన్ని బలహీనతలు ఉంటాయి. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, లోక సంబంధమైన మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. వాళ్ళవన్నీ కూడా ఒక్కొక్కసారి మనల్ని అంటుకుంటుంటాయి. వాళ్ళతో మాట్లాడకపోతే మనకు పనులు జరగవు. ఉద్యోగాలు చేయాలి, కూలి పనులకు పోవాలి, బయట పనులకు పోవాలి, ఇంట్లోనే ఉంటారా? అలా వెళ్ళినప్పుడు కొన్ని మనకు వాళ్ళ ద్వారా కొన్ని మనకు అంటుకుంటుంటాయి. వాళ్ళు మాట్లాడిన మాట మనం మాట్లాడాలి, వాళ్ళు నవ్విన చోటంతా మనం నవ్వాలి, ఏదో ఒకటి చెప్పుకోవాలి, లోక సంబంధమైన ముచ్చట్లు. అలాంటప్పుడు అంతా కూడా మన హృదయం ఏమవుతుంది? అపవిత్రపరచబడుతుంది. దీనికోసంగా మనం ఏం చేయాలి? నెలకు ఒకసారి రేపు ప్రభు భోజనం అనగా ముందు రోజు శనివారం ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ఇవన్నీ ఒప్పుకోవాలి. ప్రభువా, నేను తెలుసో తెలియకో ఈ అలోకంలో జీవిస్తున్నాను, మరి నాకు తెలిసి తెలియ చేసిన ఈ అపరాధాలన్నీ మన్నించు అని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకొని అవన్నీ ప్రభువుకు చెప్పుకొని క్షమాపణ పొందాలి. అలా చేయటం లేదు కొంతమంది. అలాగే వచ్చే ఆదివారం శనివారం కూడా వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ, శనివారం కూడా ఎట్టబడితే అట్ట టీవీలు, సీరియళ్ళు, గొడవలు, భర్తలతో గొడవలు, అత్తలతో, మరి ఆ మామలతో, వాళ్ళందరితో, ఇరుగు పొరుగు వాళ్ళతో, ఇట్లా కొన్ని పల్లెల్లో, ప్రాంతాల్లో, పట్టణంలో జరుగుతున్న ఒక పరిస్థితి నేను చెప్తున్నానండి. నేను చూశాను. అలాగే వచ్చి వాళ్ళు ప్రభు భోజనం తీసుకుంటారు శుద్ధీకరణ లేకుండా. ఎలాగండి అది? ఒకసారి దావీదు అరణ్య ప్రాంతంలో ఆయన జీవిస్తున్నాడు. శత్రువులు ఆయన్ని చంపాలని చూస్తున్నప్పుడు సౌలు ఆయన చంపేయాలని చాలామందిని సైన్యం పంపించి అడవిలో ఆయన చంపడానికి పంపించినప్పుడు ఆయన దాగి ఉంటాడు. దాగి ఉన్నప్పుడు ఆయన బాగా ఆకలేసినప్పుడు ఒక మందిరంలోకి, దేవుని యెహోవా మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సమూహపు రొట్టెలు ఉంటాయి. ఆకలయ్యి యాజకుడిని అడుగుతాడు, నాకు ఆకలిగా ఉంది, నాకు ఆ రొట్టెలు ఇస్తావా అని అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? స్త్రీకి 2 రోజులు దూరంగా ఉండాలి ఇది తినాలంటే, పవిత్రంగా ఉండాలని చెప్పాడు ఆయన. ఆ యాజకుడు చెప్పాడు. ఆయన అంటాడు, అసలు మేము స్త్రీలతోనే లేము కదా, ఇట్లాగా మేము అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాము, మేము తినొచ్చు అని చెప్పి తీసుకొని తినడం జరిగింది. మరి యేసుప్రభు పుట్టకముందే ఆ రొట్టెలకి అంత బలం ఉంటే, యేసుప్రభు రొట్టెగా మారిపోయిన ఆయన ఆ పవిత్రమైన శరీరానికి ఇంకెన్ని నిష్ట నియమాలు, పవిత్రత కావాలండి? ఆలోచించారు ఎప్పుడైనా? అబద్ధాలు చెప్తారు, ఉన్నాయి లేని సృష్టించి గొడవలు పెడతారు, చీటికి మాటికి బూతులు తిడతారు. అది తప్ప ఒప్ప అని కూడా తెలియదు, ఊత పదంగా వచ్చేస్తూ ఉన్నాయి అక్క, మేము వాటిని మానుకోలేకపోతున్నాం అంటారు. మీ సహవాసం ఎవరితో? పరిశుద్ధులతో కాదు, ప్రార్థనా పరులతో కాదు, మందిరానికి బాగా వెళ్ళి వాక్యం చదివేవాళ్ళతో కాదు. మీ సహవాసం లోకస్తులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా. కానీ వాళ్ళ మాటలతో మనం ఏకీభవిస్తామా? వాళ్ళతో మనం సరసాలు ఆడతామా? అన్నాడు కదా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకూడదని. వాటిల్లో అపవిత్రత ఉంది, దోషం ఉంది. అవన్నీ కడిగేసుకోకుండా ప్రభు భోజనం ఎలా తీసుకుంటున్నారు? ఆయన శరీరం, రక్తం ఎలా సేవిస్తున్నారు? కొంతమంది తెలుసో తెలియకో వాక్యం చదవటం లేదేమో, వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను ఈ యొక్క మాటలు నేను వాళ్ళకే చెప్తున్నాను. మీరు అపరాధన, మేము వల్ల తీసుకునేటప్పుడే క్షమాపణ పొందుతాం. అక్కడ సమయం ఉందా నీకు? క్షమించబడతావా నువ్వు? ఒక గ్యాప్ తీసుకోవాలి. ప్రభు కోసం ఒక రోజు ఇంట్లో ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ రోజు ఉండి ప్రభు దగ్గర కన్నీటితో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రాత్రి కానీ పగులు కానీ ఒక చిన్న ఉపవాసం ఉండాలి. అసలు పెంతుకోస్త అనుభవం ఏంటి? ఉపవాసం 2 రోజుల ముందు నుంచి సిద్ధపాటు. ఇల్లు శుభ్రంగా కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంట్లో ఉండేవన్నీ కూడా దుప్పట్లు, ఏది కూడా అపవిత్రంగా కనిపించినవన్నీ కూడా. ఒక్కొక్కరింటికి పోతే ఉంటుందండి పవిత్రత.
పేదవాళ్ళవి, లేని వాళ్ళవి, అసలు ఎక్కువ తినడానికి తిండి కూడా లేదు. శుభ్రపరచుకోవటానికి ఏమండి? శుభ్రపరచుకోవటం ఏమండి? సరే, ఈ ముఖం 4 సార్లు సబ్బేసి కడుక్కునే తెలిసినప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టుకొని, బట్టలు పవిత్రంగా పెట్టుకొని, తెల్లని బట్టలు లేవండి. ప్రభు భోజనంలోకి పాలిభాగస్తులు అయ్యే రోజు, ఆ రోజు కూడా నెలకొకసారి కూడా తెల్లని బట్టలతో ప్రభు దగ్గరికి రారు. నల్ల వేసుకొని వస్తారు, జిగజిగలాడే వేసేసుకొని వస్తారు, అద్దాలతో కుట్టిని వేసుకొని వస్తారు. ఎలా పవిత్రమైన వస్త్రాలండి అవి? ఎలా మీకు మనస్సాక్షి లేదండి? ఆయన ఎంత పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన శరీరం తినటానికి, రక్తం సేవించడానికి మీకు మనసు ఎలా వస్తుంది అలా రావడానికి? ఉన్న దాంట్లోనే శుభ్రంగా బట్టలు ఉతుక్కొని, ఒకసారి మందిరంలో ఒక ఆవును అడిగాను నేను, అమ్మ ఈ చీర ఎంత అన్న? 1200 అనింది. 1200 పెట్టి పట్టు చీర కొన్నావు కదా, 300 పెట్టి ఒక తెల్ల చీర కొనటానికి లేదా నీ దగ్గర? ఎలా వచ్చావు పట్టు చీర? నీ పట్టు చీర చూసి నిన్ను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని పోతాడా? నిన్ను నీ జీన్స్ ప్యాంట్ చూసి పరలోక రాజ్యానికి తీసుకోపోతాడా? నీ బంగారాన్ని చూసి తీసుకోపోతాడా? బంగారం లాంటి నీ హృదయాన్ని చూస్తాడు. బంగారం కంటే విలువైన నీ పరిశుద్ధతను చూస్తాడు దేవుడు. యేసుప్రభుని ఎలా చూస్తున్నారు? చాలా అన్యాయం. పరిశుద్ధాత్మ పొందుకున్న మాకు గుండెల్లో మంటలండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు చెప్పకుండా ఉండలేము మేము. అందుకే యేసుప్రభు యెరూషలేము వైపు చూసి ఒక ప్రవచించాడు ఆయన. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తల చంపుదానా, నిన్ను కోడి తన రెక్కల చాటును తన పిల్లల్ని దాచుకున్నట్టు నేను దాచుకుంటే నువ్వు లోబడనొల్లని దానిగా ఉన్నావు. లోబడని పిల్లల వలె మీరున్నారు, నీకు శ్రమ అన్నాడు ఆయన. ఈరోజు యెరూషలేముకు ప్రవచించిన దేవుడు మనతో కూడా మాట్లాడటం లేదా? ప్రతి ఆదివారం మాట్లాడటం లేదా? మీకు శ్రమలు వస్తాయి ఇలా ఉండకపోతేనని. ఏమవుతుంది? వాక్యం విన్నా వాక్యం అంతా, వాక్యం హృదయంలోకి మీరు తెచ్చుకుంటే మీరు పరిశుద్ధులు అవుతారు కదా. మీరు ఎందుకు కాలేకపోతున్నారంటే మీ హృదయంలో వాక్యం లేదు. మీరు విగ్రహంగా చూస్తున్నారు యేసుప్రభుని. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుణ్ణి దుఃఖపరచకూడదు. ఆయన్ని మరి బాధ పెట్టకూడదు. శాపాలు వస్తాయి. శాపాలు తీసేసుకోవటానికే, మనం దోషాలు కడిగేసుకోవటానికే యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం శాపాలు తెచ్చుకుందామా? ఆ శాపంతో ప్రభు రాజ్యం వెళ్ళగలమా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకు ఇంత బాధగా నేను చెప్తున్నాను? ఎట్టబడి తట్టొచ్చి ప్రభు భోజనం పాలిబాగు తీసుకోకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారా? అనుకొని, పాస్టర్ గారు చిన్న బలహీనత ఉంది, దాన్ని ఈరోజు నేను కడిగేసుకొని వచ్చే నెలలో తీసుకుంటానండి అని చెప్పు. ఎట్టబడితట్ట లోకంలో జీవించి ప్రవర్తించి వాళ్ళు ఎరగనట్టు, ఎవరికి తెలియనట్టు వచ్చి ప్రభు భోజనం తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరం అని వివేచంగా తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. నువ్వు శిక్షించబడటానికే. ప్రభు నేను శిక్షిస్తాడు. అందుకే కొంతమంది రోగులు అవుతున్నారు, కొంతమంది బలహీనులు అవుతున్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు, చనిపోతున్నారు. అది శాపం, అదే శిక్ష దేవుడు వేసేది. సడన్గా చనిపోతున్నారంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలు శిక్ష. అది ఇచ్చిన ఆయుష్ తిరిగి తీసుకోడు ఆయన. దీర్ఘాయుష్మంతుడిగా దీవించిన దేవుడు మధ్యలోనే తీసేసుకుంటాడా? తీసేసుకోడు. అది గ్రహించుకోక, వివేచించక, ఆలోచించక ఎట్టబడి తట్టొచ్చి తీసుకుంటున్నారు ప్రియులారా. దయచేసి మీరు అలా ఉండకూడదని, అలా ఎవరైనా ఉంటే మీరు మారు మనసు పొంది ప్రభు విషయంలో, ఆ రొట్టి ద్రాక్ష రసముని విషయంలో అది ఆయన శరీరం అని, ఆయన పరిశుద్ధ రక్తమని వివేచించి తీసుకోవాలని మీరందరికీ నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.